హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటు సినీ కార్మికులకు అండ్ ప్రొడ్యూసర్స్ కి మధ్య ఒక వివాదం నడుస్తున్న నేపథ్యంలో అంటే వేతనాలు పెంచాలని చెప్పేసి సినీ కార్మికులు అయితే సమ్మె చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు కూడా షూటింగ్స్ ఆగిపోవడం మనం చూస్తున్నాం. అయితే ప్రొడ్యూసర్స్ వరుసగా మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు, చర్చలు పెడుతున్నారు. దీన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక అంటే చిరంజీవి గారు లేకుంటే బాలకృష్ణ గారు లాంటి పెద్దల్ని కూడా కలవడం, ఇవంతా కూడా సార్ట్అవుట్ చేసే పనిలో వాళ్ళు ఉండగా ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూ పైన అటు సిపిఐ నారాయణ గారు మాట్లాడడం జరిగింది. ఆయన కాస్త ఘాటు వ్యాఖ్యలే చేసినట్టుగా మనకు అర్థమైపోతుంది. మరి ఆయన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరి ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి నాతో పాటు మా జర్నలిస్ట్ వీర్ని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సిపిఐ నారాయణ గారు అంటే ఎప్పుడు ఇటువంటి ఇష్యూస్ రైజ్ అయినప్పుడు ఆయన మాట్లాడతారు, ఆయన వాయిస్ వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ సమస్య ఉండడం నేపథ్యంలో ఆయన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. చాలా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అటు చిరంజీవి గారి పైన కావచ్చు, లేకుంటే ఈ కార్మికుల తరఫున మాట్లాడుతూ ప్రొడ్యూసర్స్ మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు. మరి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతగా ఆయన చేసిన కామెంట్స్ చిరంజీవి గారిని కలవడం మీదే ముఖ్యంగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళ చిరంజీవి గారిని ఇప్పుడు కలవడం ఏంటి, ఆయన కలిస్తే ఏంటి ఉపయోగం అన్నట్టుగా ఆయన కలవడం ఏంటి, లేకపోతే ప్రొడ్యూసర్లు అందరూ కలిపి ఈ కార్మికులకి జీతాలు ఎందుకు పెంచట్లేదు, మొత్తం అందరూ కూడా స్టార్ హీరోలు అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, అంత థియేటర్లు అవ్వచ్చు, అంతా వాళ్ళే ఉన్నారు. ఆ 10 కుటుంబాల మధ్య ఇండస్ట్రీ ఉంది. ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేయడం చూసాం. ఆయన ఎప్పుడో ఏ అవకాశం ఉన్నా కూడా అటు ఇలాగంటి వ్యాఖ్యలు చేయడం, తద్వారా వార్తలు నిలవాలనుకుంటుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఓకే. కాకపోతే ఈసారి కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పుడు గతంలో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ విషయంలో కూడా బిగ్ బాస్ గురించి కూడా నాగార్జున గారు బిగ్ బాస్ గురించి రకరకాలుగా ఆయన కామెంట్లు చేయడం, కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న సమస్య గురించి ఆయన స్పందించడం జరిగింది. అంటే చిరంజీవి గారిని కలవడం ఏంటి అన్నట్టుగా ఆయన స్పందించారు. దాని మీద అంతా కూడా ఒక విమర్శలు అవి వస్తున్నాయి, మనం చూస్తున్నాం. అయితే అదే ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు కాదు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా సమస్యను వాళ్ళే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే ఆలోచనలు అయితే జరుగుతున్నాయి, సమావేశాలు అవి జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి ఒక సమస్య పరిష్కారం అవుతుందని అందరూ ఆశతో ఉన్నారు. కాకపోతే ఒక మంచి సలహా ఎవరన్నా చెప్పచ్చు. కాకపోతే అది ఇంకా రెచ్చగొట్టేలాగా, సమస్యను ఇంకా జటిలం ఎక్కువ చేసేలాగా, అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొంచెం విమర్శలు దారితీస్తుంది. కరెక్ట్ కాదని చెప్పి సినీ అభిమానులు అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఓకే. కార్మికులకు సంబంధించి ఆయన ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారంటే పెంచాలంటున్నారా వేతనాలు? అంతే, ఆయన అభిమానులు అదే సినీ కార్మికుల వైపే మేము ఉంటాము. వాళ్ళని ఇక్కడ షూటింగ్లు ఈ సినీ కార్మికులను కాకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళతో చేయించుకుంటాం అనడం ఏంటి? గతంలో ఈ మధ్య వీళ్ళు కనుక రాకపోతే వేరే వాళ్ళు ఓపెన్ గా కూడా ఇండస్ట్రీ మనం మాట్లాడుకున్నాం. ఇండస్ట్రీ నుంచి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రమ్మని అనడం, లేదా కొంతమంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఎక్కడి నుంచి ముంబై నుంచి ఎక్కడి నుంచో తీసుకుని వాళ్ళతో వర్క్ చేయించుకోవడం ఇవన్నీ జరిగింది. దీని నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని తెచ్చుకుంటారా అన్నట్టు ఆ విషయంలో ఆయన కొంచెం తీవ్రంగా వ్యాఖ్యానించడం జరిగింది. వాళ్ళకి అండగా ఉంటాం, అవసరమైతే ఈ సమస్య తీరకపోతే, పరిష్కారం కాకపోతే కార్మికుల తరపున పోరాడతాం, ధర్నాలు చేస్తాం కదా అనే ఉద్యమం కోసం ఎంతైనా చేస్తాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే నాకు తెలిసి అంతవరకు రాకుండానే ఇండస్ట్రీ అంత ఇలాంటి ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, కార్మికులు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఏం చెప్పినా మేము వింటాం అన్నట్టుగా అన్నారు. ఆయన కూడా సమస్యని ఎంత సాధ్యమైన త్వరగానే పరిష్కరించే దిశగానే చర్చలు అయితే జరుగుతున్నాయి. అలాంటి బయట నుంచి రాజకీయ నాయకులు ఇందులో ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్ళ తరపున నిలబడి వీళ్ళేదో పోరాటాలు, ఉద్యమాలు చేసేంత స్థాయి వరకు వెళ్లకుండానే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అవ్వాలని కోరుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈయన చేసిన కామెంట్స్ పట్ల ఇండస్ట్రీ ఏమన్నా దృష్టి పెడుతుందా, సీరియస్ గా తీసుకుంటుందా, వీటికి రిప్లైలు ఇస్తుందా, ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి ఉందా? లేదు, ఇప్పుడు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ సమస్యని సజీవంతుకు పరిష్కరించుకోవాలి, షూటింగ్లు స్టార్ట్ చేసుకోవాలని ఆలోచనలోనే ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా ఈ ఒక 30 సినిమాలు ఎన్ని వరకు ఆగిపోయాయి దీని వల్ల, ఎఫెక్ట్ వల్ల. ఇప్పుడు మెయిన్ గా 35 సినిమాలు షూటింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని సెప్టెంబర్ లో రావాల్సినవి ఉన్నాయి, అలాగే దసరాకి, అలాగే తర్వాత క్రిస్మస్ కి, జనవరి సంక్రాంతికి ఇవన్నీ రావాల్సిన ప్లానింగ్ లో ఉన్నాయి. ఇలాగే షూటింగ్ అందరూ ఆపేసి ఇలా చేస్తే ఆ రిలీజ్ మీద ఎఫెక్ట్ అయ్యే ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. సో అందువల్ల సినీ కార్మికులకు కానీ అది వాళ్ళకి కూడా మంచిది కాదు. వాళ్ళకి కూడా ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజే వర్క్ వెళ్తేనే కానీ వాళ్ళ ఫ్యామిలీ నడవని పరిస్థితిలో ఉన్నారు. అందరూ కొంతమందికి బాగా సెటిల్ అయి ఉండొచ్చేమో కానీ అందరి పరిస్థితి అలా ఉండదు. షూటింగ్ లేకపోతే వాళ్ళకి అసలు ఇంట్లో గడవని పరిస్థితి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అందువల్ల వాళ్ళు కూడా షూటింగ్ బంద్ చేయాలి వాళ్ళు కోరుకోరు. అలాగే నిర్మాతలకు ఇప్పటికే నిర్మాణ వ్యయం బాగా పెరుగుతుంది. ఇలా షూటింగ్ ఆపి చేయడం వల్ల ఎంతో కాల్ షీట్లు, వేరే కాంబినేషన్స్ ఉన్న సీన్స్ ఉంటాయి,
వాళ్ళకి కూడా నిర్మాణ వ్యయం ఇంకా పెరుగుతుంది. వాళ్ళు ఎవరు కూడా సమ్మె జరగాలి, షూటింగ్ బంద్ చేయాలని ఎవరు కోరుకోరు. కార్మికులు కానీ, నిర్మాతలు కానీ ఎవరు కోరుకోరు. సో అందువల్ల సాధ్యమైనంత త్వరగానే దీనికి పరిష్కారం మార్గం చూసుకొని షూటింగ్ స్టార్ట్ చేస్తారని ఆలోచన తీసుకుని అడుగులు వేస్తున్నాయని ఇక్కడ సిపిఐ నారాయణ గారు కార్మికుల వైపు నిలబడకపోవడం అది ఆయన చాయిస్. వాళ్ళకి సంబంధించి ఆయన ఏం మాట్లాడినా ఓకే. కాకపోతే చిరంజీవి గారి పైన చేసిన కామెంట్స్ అంటే ఇది వ్యక్తిగతంగా ఆయన విభేదించి కామెంట్స్ చేస్తారు. ఎందుకంటే గతం నుంచి కూడా చిరంజీవి గారి పట్ల ఈయనకు ఒక అభిప్రాయాలు ఉండడమే కారణం ఇప్పుడు ఈ కామెంట్స్ చేస్తుందంటే, అంటే పాత ఇప్పుడు తీసి మాట్లాడుతున్నారా అని అనిపించింది. చిరంజీవి గారి మీద కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడు ఎందుకు చేస్తారు, కార్మికుల వైపున మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు కదా అన్నట్టు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అదే అంటే అందరూ నిర్మాతలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడం ఈయనకి ఇష్టం లేదు. అంటే ఇండస్ట్రీ దిక్కు పెద్ద దిక్కు అంటే ఇప్పుడు దాసరి గారు లేగిన తర్వాత అది ఆ ప్లేస్ అలా ఖాళీ ఉంది. అయితే కాకపోతే దాసరి గారి తర్వాత ఇండస్ట్రీ పెద్ద దిక్కు అంటే ఇప్పుడు చిరంజీవి గారు అని అందరూ అంటున్న విషయం తెలిసిందే. అలాగే ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ఆయన ముందు వెంటనే రియాక్ట్ అవుతారు. సమస్యని పరిష్కరించడానికి ముందు అడిగేస్తుంటారు. ఓకే. ఆ గతంలో మన కరోనా వచ్చినప్పుడు సినీ కార్మికులకు అలాగే అందరికీ కూడా ఆయన ఒక ముందు ఒక స్టెప్ తీసుకొని సినీ కార్మికులు షూటింగ్ లేక వాళ్ళు ఇబ్బంది పడతారు ఈ టైంలో అని చెప్పి ఏ కరోనా ఉన్న 3-4 నెలలు కూడా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ఒక పక్క ప్లానింగ్ ఏదో డబ్బులు ఇచ్చేసాము లేదా వాళ్ళకి ఏదో నిత్యావసర వస్తువులు ఇచ్చేసామని కాకుండా దాన్ని కూడా ఒక పక్క ప్లానింగ్ లో దానికి ఒక టీం పెట్టి ఎంతమంది ఉన్నారో ఒక లిస్ట్ తయారు చేసి అవి కూడా నిత్యావసర వస్తువులు కూడా క్వాలిటీగా ఉన్నాయో లేవో చెక్ చేసి ఇంత శ్రద్ధ తీసుకొని ఇంత ఫోకస్ పెట్టి ఆయన ఆ రోజులలో చిరంజీవి గారు మనకు ఉన్నారు అనేది ఒక భరోసాని సినీ కార్మికులందరికీ కూడా కల్పించారు ఆయన. అవును. అలాంటి ఏ సమస్య వచ్చినా ఆయన ముందుంటారు. అందువల్ల అది కొంతమందికి అయినా నచ్చ ఈయనకైనా అటువంటి నచ్చగా ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద అంటే ఇప్పుడు అందరూ కొంతమంది చాలా వరకు అందరూ చిరంజీవి గారు అంటున్నారు. దానివల్ల అదైనా నచ్చగా ఆయన ఎందుకు వెళ్ళారు మీరు అని చెప్పి ఈయన ఆ కోణంలో ఆలోచించి అన్నారేమో తెలియదు కానీ ఆ నేపథ్యంలోనే వచ్చినాయేమో అనుకోవాలి. అయితే కార్మికుల పక్షాన అయితే మేము ఉంటామని నిలబడతాం అన్నట్టు అన్నారు. కానీ అంతవరకు ఆయన వచ్చి కార్మికుల పక్షాన నిలబడి పోరాటాలు చేసేంత స్థాయి వరకు ఇది వెళ్ళదు, ఖచ్చితంగా వెళ్ళదు. ఓకే. చిరంజీవి గారు అలాగే బాలకృష్ణ గారు ఇండస్ట్రీలో ఉన్న ముఖ్యులు వీళ్ళందరితోనే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి. సో ఇది మరి సిపిఐ నారాయణ గారు చేసిన కామెంట్స్ అంటే అంతటి పూర్తిగా చేసేస్తారు. ఇది ఆయన చెప్పినంత వరకు వెళ్ళదు, సార్ట్అవుట్ చేసేసుకుంటారు ఇండస్ట్రీ వాళ్ళే అన్నట్టుగా మనకు పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక కూడా వాళ్ళు ప్రొడ్యూసర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అయితే మాట్లాడడం జరిగింది. అయితే సిపిఐ నారాయణ గారు చేసిన కామెంట్స్ పట్ల ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే కార్మికుల పక్షాన్ని వేస్తే ఓకే, కాకపోతే చిరంజీవి గారి పైన చేసిన ఎటువంటి కామెంట్స్ అవసరమా అన్నట్టుగా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. ఇది కేవలం ఆయన మీడియాలో నిలవడానికే ఇటువంటి కామెంట్స్ చేస్తారు అని చెప్పేసి కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయన కామెంట్స్ ని పెద్దగా ఇండస్ట్రీ పట్టించుకోదు.